హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. భూటాన్ లో డే 3. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అక్కడికి. అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వెళ్తాంటే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మా గ్రూప్ లో ఉన్న చాలా మంది అయితే రెడీ అయిపోయి లైక్ వస్తున్నారు. 28 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని నేను పరిచయం చేయడానికి అసలు అవ్వట్లేదు. విడతల వారిగా అట్లా పరిచయం చేస్తాను. అండ్ చాలా మంది ఉన్నారు, లైక్ కొంతమంది టీచర్స్, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్, కొంతమంది లైక్ ఆంటర్ప్రెన్యూర్స్, డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుండి ఉన్నారు. బట్ రియల్ గా మస్తు అనిపించింది వాళ్ళందరినీ కలవడం. చలో ఇంకా పోతుంటే ఎక్స్ప్లోర్ చేస్తా పదండి. హాయ్ ఎంజే, ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం? Where are we going today? Heading to Punakha Zone. ఫునాకా జాంగ్. Yeah. Punakha Zone. ఫునాకా. సో మేము ఇవాళ ఫునాకా జాంగ్ కూడా వెళ్తున్నాము, సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా వెళ్తున్నాము. మేము ఈ బస్సులలో ట్రావెల్ చేస్తున్నాం. నేను నైట్ ఒకటే కుక్కగా కక్కిన నేను. సో చాలా మంది ఇక్కడ మేకప్ వేసుకుంటున్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. మేకప్ వేసుకున్నా, ఒక లిప్స్టిక్ పెట్టుకుంటున్నా. ఏంటి లిప్స్టిక్ మళ్ళా ఎందుకు లిప్స్టిక్? ఈమె పెదాలు ఇట్లా అయితే లిప్స్టిక్ అంటాను. లిప్స్టిక్ అనాలి. సో ఇప్పుడు మనం అయితే జాంగ్ దగ్గరకు వచ్చాము. ఇది చాలా లైక్ పురాతనమైనది, చాలా ఫేమస్ జాంగ్ అన్నట్టు. ఎందుకనంటే ఇది లైక్ ఈ జాంగ్ వచ్చేసి భూటాన్ అఫీషియల్ క్యాపిటల్ సిటీ ఉండేనంట. సో ఇది వచ్చేసి చాలా పెద్దది. లోపలి పోయి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి పోయి. అండ్ జాంగ్ అంటే మీకు తెలుసుగా, టెంపుల్ లాంటిది, మానిస్ట్రీ లాగా. సో ఇది వచ్చేసి జాంగ్ వచ్చేసి, ఇది మధ్యలో ఉన్న జాంగ్ కదా, ఇది వచ్చేసి మదర్ రివర్ అండ్ అటు సైడ్ ఫాదర్ రివర్ ఉంటారు. ఈ మదర్ రివర్ ఫాదర్ రివర్ మధ్యలో ఉండేదాన్ని ఈ జాంగ్ అన్నట్టు. చాలా ఫేమస్ ఇది భూటాన్లో, ప్రతి ఒక్కరికైతే తెలుసు ఈ జాంగ్ గురించి. అండ్ ఇప్పుడు ఈమె ఫోటోలు దిగుతుంది. నువ్వు ఆడలేడీస్ని తిస్తావా, మగ బాయ్స్ని కూడా తిస్తావా? కూడా తీస్తాను బ్రో. సరే ఇప్పుడు తీయకుండా చెప్తా. జాంగ్ ఎంట్రన్స్ అండ్ సరెండర్ ద బాటిల్. భలే బ్యూటిఫుల్ మ్యూజిక్ తోటి బర్డ్స్ చిర్పింగ్, అదే సబ్ టైటిల్స్ వస్తాయిగా, బర్డ్స్ చిర్పింగ్, చోపింగ్. మాకు అంత లేదండి, మేమేదో పేద మధ్యతరగతి కుటుంబాలలో పుట్టిన తెలుగు మీడియం బ్యాచ్. పెద్ద రావి చెట్టు పెట్టారు. యాక్చువల్గా బుద్ధుడు ఉన్నాడంటే ఈ రావి చెట్టు ఫేమస్. అతను ఈ బుద్ధ ట్రీ ఇది భూటాన్ లో కాదంటున్నా, ఇండియాలో బౌద్ధగయలో అయింది కానీ. సో ఇదే ఫేమస్. అక్కడ వాళ్ళు పూజ చేసుకుంటారు. హాయ్ డాక్టర్. షీఈస్ మై జాస్మిన్. Am I wrong? Did you get a pickup line or no? Yeah, but that is very bad, right? You need to learn. That is very bad. Try next time. బావ మరదలు. Not in that relation. My sister's husband. Different designs, the sizes are different. This is the most impressive zone in Bhutan. It plays a very important role in the history of Bhutan too. Even our first king, he was coronated here. And we have the sacred temple, and we have the biggest assembly hall, the prayer hall in Bhutan. Okay. So we are going to visit inside. Okay. So you need to remove your shoes and no pictures inside. Okay. No glass as well. ఇక్కడ ఒక సీక్రెట్ టెంపుల్ ఉంటుందంట. సో సీక్రెట్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ లోపుకి అయితే ఎవరికి అందులో ఏముందో ఇప్పటి వరకు కూడా తెలియదంట. దాని యొక్క కింగ్కి అండ్ పూజారికి
మాత్రమే ఆ సీక్రెట్ తెలుసంట. ఒకవేళ ఆ సీక్రెట్ అందరికి చెప్తే ఏమవుద్ది అని అంటే ఏమైనా ప్రళయం లాంటివి ఇట్లా ఏమైనా రావచ్చు అని చెప్పేసి అని అన్నారు. సో మన పద్మనాభ స్వామి టెంపుల్లో మనం చూసాం కదా, ఒక ట్రెజర్ ఉంటుంది కదా, అది తీసినప్పుడల్లా పాములు అవి వస్తాయి, మంత్రాలు ఉంటాయని చెప్పేసి, అలా అనేది వీళ్ళకి ఒక నమ్మకం అన్నట్టు. సో ఇదే ఆ సీక్రెట్ జాంగ్, లోపలికి వెళ్ళొచ్చు మనం. సో ఇది ఇన్సైడ్ ఆఫ్ ది జాంగ్, అంటే ఇంకా లోపలికి కూడా పోవచ్చు. ఇక్కడ ఎవరు చూసినా కూడా కెమెరాస్తో ఫోటో తీస్తున్నారు. కానీ దీని యొక్క ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వా. సో ఇతను పోలీస్ అన్నట్టు. సిగ్గుపడుతున్నా? ఏం లేదు. సో ఇప్పుడైతే జాంగ్ టెంపుల్ చూస్తాము. అందులో లోపలైతే కెమెరా తీయనీయలేదు, బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పింది 48 మంది ఉంటారు. సో ఈ యొక్క 48 మెంబర్స్ అయితే మొత్తం బౌద్ధ మత ప్రచారకులు అన్నట్టు. సో వాళ్ళంతా తీసుకెళ్ళి అదేంది సో గాయస్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సస్పెన్షన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. సో తన పేరు వచ్చేసి సింధు 12.50 అండ్ తన పేరు వచ్చేసి అనుదీపు 12.50 ఇక్కడ 25C. సో ఇదే వచ్చేసి సస్పెన్షన్ బ్రిడ్జ్. సో మొత్తం ఇట్లా సస్పెన్షన్ లా ఊగుతుంది అండ్ చూస్తే కొంచెం టెన్షన్ అవుతుంది. కిందికి చూడొద్దు. ఏ బాబు జరుగు. బస్ అట్ వస్తుందా? ఇటు రావాలి, వెనక్కి ఇటే రావాలి మళ్ళీ. వీడియోలో బాగా తెల్లబడాలి. వీడియోలో తెల్లబడాలంటే ఫేస్ మన సన్ను మన మొహం పైన కంపల్సరీ స్నానం చేయాలి. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి మదర్ రివర్. ఇప్పటిదాకా చెప్పినాం కదా, అక్కడ జాంగ్ ఉంది కదా, జాంగ్ అంటే అదే మానస్ట్రీ. ఇది మదర్ రివర్. ఆ జాంగ్ అటు సైడ్ వచ్చేది ఫాదర్ రివర్ అని చెప్పేసి అన్నారు. ఈ మదర్ రివర్ ఫాదర్ రివర్ కలిపి మధ్యలో అది ఉంటాయని చెప్పేసి అన్నారు. మీరు చూడవచ్చు ఇక్కడ వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో, ఎందుకంటే ఇది హిమాలయన్ గ్లేషియర్స్ నుండి వస్తాయి కాబట్టి వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి, ఫ్రెష్ వాటర్ అండ్ మంచి బ్లూ కలర్లో అయితే ఉంటాయి. సో గాయస్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఫుజికా వ్యాలీలో ఉన్నాము. సో ఈ ఫుజికా వ్యాలీ వచ్చేసి దేనికి మెయిన్ ఫేమస్ అంటే ఒక బర్డ్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి అన్నట్టు. ఇది కూడా టిబెట్ నుండి. సో టిబెట్ నుండి చాలా బర్డ్స్ అనేవి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి అన్నట్టు. సో ఆ బర్డ్స్ ఇవే. మొన్న నేను ఒక వీడియోలో చూపెట్టినప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు చూసారు కదా, అదంతా కూడా. సో ఇవి వచ్చేసి బ్లాక్ నెక్డ్ క్రేన్. సో ఈ బ్లాక్ నెక్డ్ క్రేన్స్ అనేటివి నేను చెప్పాను ఇంతకుముందు భూటాన్ నుండి వస్తాయని. సో ఇక్కడికి వచ్చినాక ఇన్ఫ్లుయెన్జా అనే ఒక వైరస్ వచ్చేసి చాలా చనిపోయినాయంట. దానికోసం ఇక్కడ ఉన్న ఫార్మర్స్ దగ్గర వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు వాటి గురించి. బ్యూటిఫుల్ వ్యూ. No, not like that. Okay. Come on. మమ్మల్ని కూడా కవర్ చేయండి ఇంకేది. ఎప్పుడన్నా మీ సైకిల్ పక్కలేకపోయి మీ సైకిల్ పెడలన్నా తాకాల్సి. చూసారా సార్, కూడా చూస్తారా?
రంజిత్ కూడా చూస్తారా వీడియోస్? చూడలే, నాకు ఎప్పుడు దాకా పరిచయం లేదు కదా, నాకు తెలియదు కదా అసలు. అది కాదు జస్ట్ నీట్గా తీసుకోవడం తెలియచ్చు. సో గాయస్ మనకైతే ఈ రూమ్ ఇచ్చారు. ఈ రూమ్ మొత్తం వుడెన్ తోటి ఎంత బాగుంది అసలుకి. సో అమేజింగ్. అండ్ క్రేజీ అసలుకి. ఇది నా వ్యూ అంటే. సో ఇది వచ్చేసి ఫుగ్జీ కావాలి. సో మేము పొద్దున్న లేవంగానే చాలా బ్యూటిఫుల్ లైక్ విండో నుండి మొత్తం ఫాగ్ తోటి చాలా బాగుండే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చలి మాత్రం దారుణంగా ఉంది. అండ్ ఇక్కడ సిగ్నల్ కూడా మాకు అసలు దొరకలేదు. ఇది జస్ట్ మా హోటల్ నుండి అంటే ఆ విండో నుండి వచ్చేసి వ్యూ అన్నట్టు. భూటాన్లో ఫేమస్ వ్యాలీ, చాలా తక్కువ మంది మాత్రమే ఇది కవర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళడానికి చాలా జర్నీ కావాలి. అరౌండ్ 6 hours జర్నీ చేయాలి మన పారో నుండి. సో కాబట్టి ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు. బట్ మేము రావడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది కవర్ చేసినాము. అండ్ మీరు చూడొచ్చు ఆ సీనరీస్ కానీ, లైక్ పొద్దున్న లేవగానే సన్ రైజ్ అవుతూ ఉంటే మళ్ళీ బస్లో ఇంకా మళ్ళీ ప్రయాణం బ్యాక్ టు టెంపు. డే 2 మనమైతే స్టార్ట్ అయిపోయినాం టింపు. సో టింపు వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే క్యాపిటల్ సిటీ అన్నట్టు. సో చూడండి ఇక్కడ స్నో క్యాపిటల్ మౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఇది చూస్తూ ఉంటే ఆ రోజు నేను హాల్స్ మౌంటైన్లో ఈ మౌంటైన్ చూసుకుని తొక్కుకుంటూ పోయి ఆ పైకి రీచ్ అయినట్టు అనిపించింది. సో మనం అట్లా రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ రైడే వస్తాను చూడండి. అట్లా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ కొంచెం పూర్తిగా ఆర్గానిక్గా తయారు చేసిన కొన్ని ఇదంతా 100, 200 ఇక వీళ్ళ నోట్లు చూడండి. ఇది 100 నోటు ఈక్వల్ టు రూపీస్ అన్నట్టు. నేను ఇక్కడ 50 రూపాయలు పెట్టి ఇవి తీసుకున్నా, 250 రూపాయలు పెట్టి కిలో ఆరెంజెస్ తీసుకున్నా. ఇక చూడండి చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఎట్లా పెట్టిర్రో, మిర్చీస్. అండ్ ఇగో ఇదంతా లైక్ బ్రాకలీస్ కానీ, పాలకూర కానీ, అవకాడో కానీ, మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ. ఈజ్ దిస్ రైపెన్ వన్ లైక్ ఫ్రూట్ ఆర్ యా మ్యాంగో ఫ్రూట్ అంటే పండిందా పండలేదు? Is it raw or fruit? Right or fruit? Oh, it's a banana. खा सकते हैं ना ये? This is for your house? ఇక్కడ పల్లీలు ఉన్నాయి, బట్ ఇవి తింటే ఉడకబెట్టిన పల్లీలు. ఇక ఇక్కడ ఎంచిన పల్లీలు ఉన్నాయి, కావాలా? What's the rate of aloo? Aloo? 60 रुपए. అంతా కూడా మొత్తం మార్కెట్. ఇది ఇంకా బాగుంది కదా. సో ది ప్లేస్ వచ్చేసి మనకు దొచులా పాస్ 3100 meters పైన ఉంటాయని చెప్పేసి చెప్పినా కదా. సో అదే ఇది. సో 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 ఇది వచ్చేసి స్తూపాలు ఏంటి అని అంటే అస్సాం తోటి జరిగిన యుద్ధంలో ఒక 11 మంది వీళ్ళ సైనికులు చనిపోయారు అన్నట్టు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి గుర్తుగా పెట్టిర్రు. ఎందుకు చనిపోయారంటే అస్సామీస్ ఏం చేసిరంటే ఇండియన్ బార్డర్ నుండి వీళ్ళ యొక్క భూటాన్ బార్డర్లోకి వచ్చేసి ఫైట్ చేయడం జరిగింది. ఏమని, మాకు సపరేట్ దేశం కావాలి అది అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఇక్కడ నడివై ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆర్మీతో ఫైట్ చేపించేసి పంపిస్తే ఇందులో ఆర్మీ కూడా చనిపోయారు. సో వీళ్ళకి బార్డర్స్ అన్నీ క్లియర్ అయింది. వాళ్ళు గుర్తుగా ఈ యొక్క వీటన్నిటిని కట్టి పెట్టడం జరిగింది. చాలా స్తూపాస్. ఇది మెయిన్ స్తూప. సో మీకు ఇక్కడ కనబడుతున్న మౌంటైన్ వచ్చేసి 3 mountains ఉన్నాయి అక్కడ. అవన్నీ బ్రదర్స్ అన్నట్టు. ఎంత కూల్ ఉంది చూడండి, మంచిగా నీట్గా.
బుద్ధ టెంపుల్ నుండి మనం అయితే ఇక్కడ రాయల్ టాకిన్ ప్రిజర్వ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి జూ పార్క్ అన్నట్టు. ఇక్కడ ఎట్లుంటుందో చూద్దాం. ఈ జూ పార్క్ యాక్స్ అవి ఉంటాయి, బైసన్స్ అవి ఉంటాయి అనుకుంటాను. చూద్దాం. అదే. సో ఇది వచ్చేసి టాకిన్, వీళ్ళ యొక్క నేషనల్ యానిమల్. కవ్వు నుండి గోట్ని కలిపి క్రాస్ బ్రీడ్ చేస్తే ఇది వచ్చిందంట. చూడండి, ఇది దగ్గర 800 కిలోలు ఉంటుంది. మెయిన్గా టైగర్స్, వైల్డ్ డాగ్స్ అవి వేటాడుతూ ఉంటాయంట. 12 నుండి 15 సంవత్సరాలు బతుకుతాయి ఇవి. చూడండి ఎట్లుందో. ఇది వీళ్ళ యొక్క నేషనల్ యానిమల్. గైస్, మా ట్రిప్లో వాళ్ళ ట్రావెలర్ రవి బ్రో కూడా వచ్చారు అన్నట్టు. సో మేము లైక్ ఫస్ట్ టైం కలవడం, అంతకుముందు కూడా ఎప్పుడు మాట్లాడుకోలేదు. సో ఎట్లుంటుందో ఏంటో అసలుకి అని అనుకున్నాము. బట్ తర్వాత అంటే ఫస్ట్ 2-3 డేస్ సరిగా లేము ఇన్ ద సెన్స్ మేము అంతేం పరిచయం లేదు. బట్ ఆ తర్వాత అయితే చాలా క్లోజ్ అయిపోయినాము. సపరేట్గా పరిచయం చేయలేకపోయినా స్టార్టింగ్లో, మళ్ళీ ఎట్లుంటుందో ఏమనుకుంటారో లైక్ అని చెప్పేసి. బట్ తర్వాత మాత్రం లైక్ చాలా క్లోజ్ అయిపోయిండు అండ్ చాలా మంచిగా మాట్లాడిండు. అండ్ యా, వీలైతే నేను మళ్ళీ పరిచయం చేస్తాను. అండ్ రియల్లీ తన బ్లాగ్లో కూడా నా గురించి చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఫ్యూచర్లో పరిచయం చేస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.